హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ వాణిముత్యాలు. ఇంకా లేట్ చేయకుండా న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ చూసేద్దాం. ఏంటి న్యూటన్స్ థర్డ్ లా మూవీ టైటిల్ గా పెట్టారు, అసలు ఏంట్రా బాబు అనుకుంటే వెళ్ళా థియేటర్ కి. కానీ మూవీ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, టాప్ నాచ్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు, ప్రతిదానికి జస్టిఫికేషన్ చాలా బాగుంటది. నేనైతే ఈ మూవీకి ఆ ఒపీనియన్ కన్నా ముందు రేటింగ్ ఇచ్చేస్తాను. నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తానంటే 4.5. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఏ ఆస్పెక్ట్ లో చూసినా కానీ, అటు డైరెక్షన్, స్టోరీ, యాక్టింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్ వైజ్ గా, లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, డిఓపి, ఎవ్రీథింగ్, డిఐ కానీ, అన్నీ నాకు చాలా చాలా టాప్ నాచ్ గా అనిపించాయి. ట్రైలర్ చూసినప్పుడు ఏదో బాగుండేలా ఉంది అనుకున్నాను, కానీ మూవీ చూసిన తర్వాత ఇంత బాగుంది ఏంటి అనే ఫీల్ లో అయితే నేను ఉండిపోయాను. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ గురించి మనం అంటే మెయిన్లీ క్యారెక్టర్ గురించి చూసుకుంటే, ఏ క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అని మనకి ఎక్కడ అనిపించదు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ అయితే ఉంటది. అదేదో పెద్ద యాక్టర్ కదా, ఈయనకి మరీ పెద్ద ఇంపార్టెన్స్ ఉంటది అట్లా కాదు. ఆ ఆ రోల్ కి, ఆ క్యారెక్టర్ కి స్టోరీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ ప్లే చేసిన వాళ్ళు కూడా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. డైలాగ్ డెలివరీస్ కానీ, యాక్టింగ్స్ కానీ, ఏ ఏ సీన్ కూడా మెయిన్లీ చెప్పాల్సింది, ఈ సీన్ కొంచెం ఎక్కువ అనిపించింది, కొంచెం తగ్గించుంటే బాగుంటది, ట్రిమ్ లో ఉంటే బాగుంటది అని మనకి ఎక్కడ అనిపించదు. అంత ఇంట్రెస్టింగ్ గా ప్రతి ప్లాట్ కూడా తీసుకుంటూ వెళ్ళారు. ప్రతి సీన్ కూడా ఓపెనింగ్ మూవీయే మనకి హుక్ అయిపోయి కూర్చుంటాం. అక్కడి నుంచి స్టోరీ నడిచి వెళ్ళే విధానం ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అవ్వం. ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మ్యూజిక్ డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఏ సీన్ కి ఎక్కడ హై రావాలి, ఎక్కడలో ఉండాలి, ఎంతలో ఉంది, ఆ క్లాసికల్ బిట్స్ వచ్చినప్పుడు కానీ, ఆ ఎమోషన్స్ లో వచ్చే పోర్షన్స్ కానీ, ప్రతిదీ కూడా ఇంకా మూవీ చూస్తే బెటర్. నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా యూ విల్ ఫీల్ దట్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం నేను అసలు మూవీ ప్లాట్ ఏంటి అనేది కూడా నేను చెప్పను. చాలా చాలా నార్మల్‌గా చెప్తాను. అంటే బేసిక్‌గా ఈ సెటప్ ఎలా ఉంది, ఇంటర్వెల్ వరకు నాకేమనిపించింది, ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్‌కొచ్చేప్పుడు ఎలా అనిపించిందనేది నా నా ఫీల్ మాత్రమే చెప్తాను. మీకు వీలైతే థియేటర్ మిస్ అవ్వకుండా వెళ్లి ఈ మూవీ చూడండి. తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. మూవీ స్టార్ట్ అయితది. ఒక బుక్ రీడ్ చేస్తూ, అంటే అంతకుముందు జరిగిన వీళ్ళ ఒరిజినల్ స్టోరీ బుక్ రూపంలో వస్తది. అది వాడు చదువుతూ ఉండగా స్టోరీ నరేషన్ స్టార్ట్ అవుతది మనకి. అలా స్టార్ట్ అయ్యి వెళ్ళే విధానంలో ఏం జరుగుతది? ఏంటి? క్రైమ్ ఏం జరిగింది? ఎలా డీల్ అవుతది? ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తది? ఏంటి అనేది మొత్తం జరుపుకుంటూ మనకి ఫస్ట్ క్లైమాక్స్ వరకు వస్తది. వాడు ఎలా చనిపోయాడనేది వరకు తెలుస్తది. ఆహ్, మనకి ఇంటర్వెల్ పోర్షన్స్ కూడా ఇదొక మంచి ట్విస్ట్ రా బాబు! ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోయిందనేది మనకు అనిపించదు. చాలా నార్మల్‌గా అంటే ఫస్ట్ మూవీ ఓపెన్ అయినప్పుడు ఎంత హుక్కీగా ఉందో, అక్కడ వరకు అంత హుక్కీగా ఎక్కడా గూడా గ్రాఫ్ దిగినట్టు కూడా అనిపించదు. చాలా బావుంటది మూవీ. ఇంటర్వెల్ వచ్చినప్పుడు మనకి ఒకటే క్వెషన్ ఏంటంటే, సెకండ్ హాఫ్ దీనికన్నా డ్రాప్ ఉంటదా? అనే చిన్న క్వెషన్ ఏర్పడతది. డ్రాప్ వచ్చిందంటే గనక మూవీ మేబీ ఇప్పటికొచ్చిన ఫీల్ అంతా పోతది ఆబ్వియస్‌లీ. కానీ సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి మూవీ స్కేల్ ఇంకొంచెం పెరిగింది. అందరి యాక్టింగ్స్ కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కానీ, ఆహ్, ఎక్కడ బోర్ కొట్టకుండా ఇన్వాల్వ్ చేసే విధానం గాని, ఆ డైరెక్టర్ డీల్ చేసిన విధానం క్రేజీ అన్నమాట. అంటే ఎంతలా ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ మీరు గమనిస్తే డైరెక్టర్ డెబ్యూ మూవీ ఇంత స్కేల్‌లో చేయటం అనేది నాకు చాలా బా నచ్చింది. ఇక్కడ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేశాడు కాబట్టి పలానా కొన్ని వదిలేయాలి అలా పాయింట్స్ కాకుండా, చాలా కుదిరినంత వరకు మాక్సిమం చాలా కేర్ తీసుకున్నారు మూవీలో. ఈ విషయం మీరు చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తది. అంటే ఒక డెబ్యూ మూవీ డైరెక్టర్ చేశారు అనేది మీకు అనిపించదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టరే చేశాడన్నట్టుగానే మీకు అనిపిస్తది మూవీ అంతా చూసినప్పటికి. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి చూస్తే మనకి పర్టిక్యులర్‌గా ఒక సీన్ ఉంటది. ఇద్దరు ఇంట్లో మందు సిట్టింగ్ వేస్తూ ఒక ఎలిమెంట్ కోసం వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్, ఆ చిన్ని ఫైట్, ఇంట్లో జస్ట్ ఇద్దరి మధ్య క్యాజువల్ ఫైట్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా, సౌండ్ డిజైన్‌లో కానీ, ఎడిటింగ్‌లో గాని ఎంత అనిపించింది. చాలా గ్రిప్పింగ్. సెకండ్ హాఫ్‌కి వన్ ఆఫ్ ద గ్రిప్పింగ్ సీన్ అంటే అదొక గ్రిప్పింగ్ సీన్. నిజంగా ఈ సీన్ చూసిన తర్వాత మనకు ఖచ్చితంగా అనిపించేదేంటంటే, ఈ సీన్ చాలా డిజైన్ చేశారు. అంటే ఏదో ఈ సీన్ బావుండాలని సెపరేట్‌గా డిజైన్ చేయడం కాదు. ఆ స్టోరీ పరంగానే దానికి ఒక ఇచ్చిన ఇంపార్టెన్స్, దానికి అన్నీ కూడా అలా కుదిరాయి. ఎడిటింగ్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, యాక్టింగ్స్ కానీ కరెక్ట్‌గా కుదిరినియి దానికలా. సో, మనకి అలా ఆ ప్యాచ్ అసలా చాలా బావుంటది. సెకండ్ హాఫ్ నుంచి ఒక ఒక ఇంకా కొంచెం హైలో ఉంటది మూవీ అయితే మనకి.
సో ఎవ్వరు కూడా లేట్ చేయకుండా కుదిరినంత త్వరగా ఈ మూవీ చూడండి. సుమన్ గారి సెలక్షన్స్ కూడా మూవీ చాలా డిఫరెంట్ పాయింట్స్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. మేబీ కొంచెం టైం తీసుకున్నా గానీ, చాలా ఈయన యాక్టింగ్ గూడా చాలా సటిల్‌గా ఉంటది. మూవీ అంతా కూడా చాలా హుక్కీగా ఉంటది. అలా ఎవరి యాక్టింగ్ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అందుకే ఎవరిని నేను మెన్షన్ చేయట్లా. సో, మీరు చూసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ కూడా మీకు అలాగే అనిపిస్తది. ఒక మంచి థ్రిల్లర్, క్రైమ్ సబ్జెక్ట్ అలాగే ఫ్యామిలీ రిలేషన్స్‌తో కూడా ఎట్లా ఉండాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది గూడా ఒక పాయింట్‌లో అన్నీ కాదు గానీ, ఈ కథలో తీసుకున్న పాయింట్స్ చాలా కరెక్ట్‌గా జస్టిఫై చేశారు. అంతేకాకుండా దీంట్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్, డ్రామా కానీ, నా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే క్రైమ్ కానీ, ఎమోషనల్ పోర్షన్స్, డివైనిటీ గురించి అన్ని ఎలిమెంట్స్ టచ్ చేశారు. అన్ని ఎలిమెంట్స్ కూడా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. లాస్ట్‌కి ఎక్స్‌ప్లనేషన్ చేసిన విధానం గూడా. ఇంకంతే. మీరు చూడండి. యూ విల్ ఎంజాయ్. ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకొస్తాను. మీకు గనక నా మూవీ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.